హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. చంద్రబాబు ఫ్రెండ్కు కీలక పదవి. గోవా గవర్నర్గా నియమించిన కేంద్రం. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు కీలక పదవి లభించింది. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ క్రమంలోనే పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. అశోక్ గజపతిరాజు గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కీలక పదవి లభించింది. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజును కేంద్ర ప్రభుత్వం నియమించింది. కొత్తగా 3 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, హర్యానా గవర్నర్గా ఆశింకుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా రవీందర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన విడుదలైంది. మరోవైపు పూసపాటి అశోక్ గజపతిరాజు గతంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిగాను, కేంద్ర మంత్రిగాను పనిచేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగాను అశోక్ గజపతిరాజు పనిచేశారు. పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం సంస్థానానికి చెందిన రాజవంశీకులు. విజయనగరం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా వ్యవహరించారు. 2014-18 మధ్యకాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు పనిచేశారు. అశోక్ గజపతిరాజు 7 సార్లు ఎమ్మెల్యేగాను గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. సింహాచలం ఆలయ దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గాను వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికల సమయంలో అశోక్ గజపతిరాజు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమార్తె పూసపాటి అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు గవర్నర్ల నియామకంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి కీలక పదవులు దక్కాయనే చెప్పొచ్చు. ఇప్పటికే విశాఖపట్నానికి చెందిన కంభంపాటి హరిబాబు గవర్నర్గా కొనసాగుతున్నారు. కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్గా గతేడాది డిసెంబర్లో నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అశోక్ గజపతిరాజుకు కూడా గవర్నర్ పదవి దక్కటంతో ఆ ప్రాంతానికి కీలక పదవులు లభించినట్లయింది. మరోవైపు 2014-19 మధ్య టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఈ సమయంలో కూడా ఓ గవర్నర్ పదవిని టీడీపీకి ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే అప్పటి రాజకీయ కారణాలతో అది కుదరలేదు. ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావటం జరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా బరిలోకి దిగి విజయం సాధించాయి. ఈ క్రమంలోనే అప్పటి హామీని ఇప్పుడు బీజేపీ నెరవేర్చిందనే వార్తలు వస్తున్నాయి.